హాయ్ అందరికీ నమస్తే. మహాగణపతి మనసా స్మరామి. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరూరా వాడవాడల మండపాల్లో విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరి భక్తులచే పూజలు అందుకుంటారు. వినాయకుణ్ణి 9 రోజులు ఏంచక్కా పూజిస్తారు. ఈసారి వినాయక చవితి నవరాత్రోత్సవంలో భాగంగా గణేష్ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్త మండలి సభ్యులు మండపాలను అందంగా అలంకరించారు. రండి, మా ఊరు కీసరలో వినాయక చవితి నవరాత్రోత్సవంలో భాగంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథులను అలా ఓసారి చూసొద్దాం. ఈ మండపం కీసరలో బల్దేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రండి లోపలికి వెళ్దాం. చూడండి, గణనాథుని తలపై శివలింగం ఎంత అద్భుతంగా ఉందో. ఈ మండపం కీసరలో సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ రామలింగేశ్వర కాలనీలో గబ్బర్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం. రండి, భక్తి శ్రద్ధలతో జరుగుతున్న పూజా కార్యక్రమాలను మనం చూద్దాం. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలు. ఇప్పుడు మీరు చూస్తుంది కీసర ప్రధాన చౌరస్తాలో యాదవ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం. చూడండి, మండపం ముందు ఎంత అద్భుతంగా చేశారో. పచ్చని చెట్లు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అక్కడక్కడ శ్రీకృష్ణుడు, శివలింగం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇప్పుడు మనం గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకమైన లడ్డూ గురించి తెలుసుకుందాం. గణేష్ ఉత్సవాలు అనగానే అందరి దృష్టి పెద్ద పెద్ద విగ్రహాలతో పాటు ఆ తర్వాత లడ్డూ పైన పడుతుంది. లడ్డూ కావాలా నాయన అంటూ గణపతి ఊరిస్తుంటే వేలు పోసి లడ్డూ దక్కించుకోవాలని భక్తులు ఊవిళ్ళూరుతుంటారు. గణేష్ ఉత్సవాలు ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతారో అంతే భక్తితో ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించాలని భక్తులు భావిస్తుంటారు. గణేష మండపంలో నిర్వాహకులు ఆ లడ్డు ప్రసాదాన్ని వేలం వేసి ఏ భక్తుని వరిస్తుందో చూస్తారు. ఈ మండపం కీసరలో బజరంగ్ దళ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం. చూడండి, మండపాన్ని వివిధ రకాల పూలతో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. రండి మనం లోపలికి వెళ్దాం. గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఓవైపు పూజా కార్యక్రమాలతో పాటు మరోవైపు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. రండి, కీసరలో గబ్బర్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని ఊరేగింపు కార్యక్రమాన్ని వీక్షిద్దాం.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరితో చేయించండి. ఫ్రెండ్స్, మన ప్రాంతాల్లో జరిగే ఆధ్యాత్మికత విశేషాలు, కార్యక్రమాలు, ఆలయాల విశిష్టత, చారిత్రక నేపథ్యం తెలియజేయాలనేదే నా ప్రయత్నం. మీరు నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.